వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ఆమోదం. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిపై అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్. మార్చిలోపు రాష్ట్ర వ్యాప్తంగా పార్కుల ఏర్పాటు చేయాలని ఆదేశాలు. భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భేటీ. తెలంగాణ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాపై చర్చ. ఈ నెల 15వ తేదీ నుండి రైతుల రుణమాఫీ అమలు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకర్లకు మంత్రి హరీష్ ఆదేశాలు. హంద్రినీవా ఎత్తిపోతలను సందర్శించిన టీడీపీ నేతల బృందం. ప్రభుత్వం హంద్రినీవాకు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నదని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడత నాడు నేడు కోసం 3,669 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది విద్యా కానుకకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలలో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు పథకాలపై మంత్రివర్గం చర్చించింది. హెచ్ఆర్సీ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు లోకాయుక్తను కర్నూలుకు తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బుడగట్లపాలెం, పూడిమడక, ఓడంలేరు, బియ్యపు తిప్పలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మచిలీపట్నం, భావనపాడు పోర్ట్ల రివైజ్డ్ అంచనాలకు ఆమోదముద్ర వేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అవాంతరాలను అధిగమించి వచ్చే మార్చి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి ఆదేశించారు. అరణ్య భవన్ నుంచి అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులు, అర్బన్ పార్కుల అభివృద్ధిలో పాల్గొంటున్న ఇతర శాఖల అధికారులతో శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో కొంత భాగాన్ని మాత్రమే కనీస సౌకర్యాలతో అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేసి మిగతా ప్రాంతం అంతటిని కన్జర్వేషన్ జోన్లుగా తీర్చిదిద్దాలన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా పార్కుల అభివృద్ధికి ప్లాంటేషన్లో భాగం అయ్యేందుకు ముందుకు వచ్చే కార్పొరేట్ సంస్థల సహకారాన్ని తీసుకోవాలని తెలిపారు. జిల్లాల వారీగా ఎక్కడ ఏ ఫారెస్ట్ పార్కు ఉంది, ప్రస్తుత దశ, రానున్న రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆరా తీశారు.
అర్బన్ పార్కుల ఫోటోలు, వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను చూస్తూ అధికారులకు తగిన సలహాలు, సూచనలు చేశారు. పార్కుల వారీగా పనుల పురోగతిని సమీక్షించిన శాంతికుమారి ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు ఉన్నా, మిగతా శాఖలతో సమన్వయం అవసరమున్నా వెంటనే తమ దృష్టికి తేవాలని వీడియో కాన్ఫరెన్స్లో కోరారు. సో మీరు చెప్పిన దానికి మేము ఇప్పుడు అడిగేదానికి తేడా ఏమీ లేదు పెద్దగా. సో అంతవరకు పెట్టండి అంతే. వాచ్ అండ్ వార్డ్ 1% పెట్టండి. And watch and ward will come after maintenance. But you do fencing. Please develop pathways to have. ఇంద్రవెల్లి కేంద్రంగా ఆగస్టు 9న దళిత గిరిజన దండోరా సభకు పిలుపునిచ్చింది తెలంగాణ కాంగ్రెస్. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచనతో దండోరా సభను విజయవంతం చేసేందుకు టీ కాంగ్రెస్ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సభాస్థలం ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చలో ఇంద్రవెల్లి పేరుతో చేపట్టిన తెలంగాణ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాపై విస్తృతంగా చర్చించారు. రైతుల రుణమాఫీపై 42 బ్యాంకులతో బీఆర్కే భవన్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. 50,000 లోపు రైతులకు రుణమాఫీ చేయాలని కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15న సీఎం కేసీఆర్ లాంఛనంగా రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఆగస్టు 16వ తేదీ నుంచే 6 లక్షల రైతుల ఖాతాల్లో 2,006 కోట్లు జమ అవుతాయని మంత్రి ప్రకటించారు. బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో రైతుల ఖాతాలో రుణమాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం పేరును ఎస్ఎంఎస్ సందేశంతో పాటు సదరు బ్యాంకులు సైతం రైతులకు రుణమాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలని, రైతుల ఖాతాల్లో జమ అయిన రుణమాఫీ మొత్తాన్ని మరే ఇతర ఖాతా కింద జమ చేయవద్దని, రైతులకు ఇబ్బందులు సృష్టించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రుణమాఫీపై వ్యవసాయ శాఖ తరఫున సీఎం కేసీఆర్కి, మంత్రి హరీష్ రావుకి మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మల్యాల హంద్రీనివా ఎత్తిపోతలను మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ నేతల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మల్యాల హంద్రీనివాను విస్తరణ చేస్తానని చెప్పి సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. హంద్రీనివా పథకానికి 1,100 కోట్ల నిధులు ఖర్చు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే దక్కుతుందని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిధులు ఖర్చు చేస్తుందే తప్ప హంద్రీనివాను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా అనంతపురం జిల్లాకు తాగు, సాగునీరు అందించలేదని, చేతకాని ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. బాబు సెల్లులు మాత్రం నీళ్ళు పడితే ఎవరికి ప్రాజెక్టులు ఉన్నాయి. రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకంలో చేరనివి పేరూరు డ్యామ్ అయితేనేం, భైరవాంతిప్ప ప్రాజెక్ట్ అయితేనేం, కిందన
బ్రాహ్మణపల్లి రిజర్వాయర్ అయితేనేమి, బడక్సిర బ్రాంచ్ కెనాల్ అయితేనేమి, ఇవన్నీ అనేక వ్యవస్థలు దాంట్లో లేవు. పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులలో కూడా ఎక్కడా పనుల పురోగతి లేదు. కొత్తగా నువ్వు చెప్పిన ఈ దుర్భిక్షంగానే ఉంది తప్ప ఆ పథకం ముందుకు పోవడం లేదు. కాబట్టి ఒట్టి మాటలు కట్టిపెట్టి కనీసం ఇప్పటి నుంచి అయినా పనులు ప్రారంభం చేయి. రాయలసీమను నువ్వు ఒక దోషిగా నిలబెడుతున్నావు. రాయలసీమకు నువ్వు చేసిందేమీ లేదు. రాయలసీమని 2 ఏళ్ల పరిపాలనలో పూర్తిగా అన్యాయానికి, దగాకి, మోసానికి రాయలసీమ నీళ్ళు ఇవ్వాలి అంటే నీళ్ళు ఇవ్వాలి. అదే కర్నూలు దీని వచ్చేసి చిత్తూరు. ఇద్దరికి ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాలు ఎటువంటి కాకపోతే తాడానికి కానీ సాపడానికి కానీ కాలాడుకుంటున్నాం. పైన తెలంగాణలో 8.2 నీళ్ళు డ్రా చేసుకుంటారు, 8.2 డ్రా చేసుకుంటారు, మన మీద 840 వస్తే డ్రా చేసుకుంటారు. తర్వాత 60 feet 70 feetలో కంప్లీట్గా తెలంగాణలో నీళ్ళు తీసుకుపోతుంటే ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి రాజశేఖర్ కూడా రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు. ఆ సందర్భంగా మేమంతా మా భర్తలు వచ్చి ఇక్కడ వచ్చి ఈ రాయలసీమలో జరిగే అన్యాయాన్ని రాష్ట్ర నీళ్ళ కోసం పోరాడుతున్నాం. తప్పకుండా రాయలసీమ వస్తు కోసం మా తెలుగుదేశం పార్టీ నన్ను బిగించుకొని ముందుకెళ్ళి తప్పకుండా ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ టీఎంసీ నీళ్ళు తీసుకున్నాక పోరాటం కూడా తెలియజేసుకుంటారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. సాహెబ్ నగర్ ఘటనలో మృతి చెందిన బాధితులను జీహెచ్ఎంసీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన వారిని వెతికి తీయడంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ సిబ్బంది పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ దీనికి పూర్తి బాధ్యతలను తీసుకొని బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం బోస్రా గ్రామంలో ఎంపీటీసీ సభ్యుడు గజనంద్ అధ్యక్షతన సదాశివ స్పీచ్ థెరపీ, వినికిడి కేంద్రం, ట్రై ఫిజియోథెరపీ క్లినిక్, నిర్మల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీపీ జయశ్రీ, వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగనాథ్ సదాశివ్ ఆధ్వర్యంలో ఉచిత వినికిడి పరీక్షలు చేశారు. ఫిజియోథెరపీ చికిత్స అందించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి సుమారుగా 30 మందికి పరీక్షలు చేశారు. డాక్టర్ నాగనాథ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో స్పీచ్, వినికిడి సమస్యలతో బాధపడే వారికి ఈ క్యాంప్ చక్కటి అవకాశం అందిస్తుందని, మండలంలోని మున్ముందు మరెన్నో క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఏర్పరచుకున్న సదాశివ్ స్పీచ్ థెరపీ మరియు వినికిడి కేంద్రం మరియు ఫిజియోథెరపీ క్లినిక్ సంస్థకి ఇచ్చేసిన డాక్టర్ గారులకు మరియు వాళ్ళ సిబ్బందికి బోస గ్రామం తరఫున మరియు గుజరాత్ నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చిన కేసీల తరఫున మరియు మా యొక్క ప్రజాప్రతినిధుల అందరి తరఫున కృతజ్ఞతాభిమానాలు. ముఖ్యంగా ఇది ఒక సేవా కార్యక్రమం. మీకు ఇంతవరకు మొదటిలో చెప్పిండు సార్. ఈ సేవా కార్యక్రమానికి మరి ఇంత టైం వెచ్చించి
మన కోసం వచ్చి మరి మన జనాలలో అవగాహన కల్పించి మరి మీకు సంబంధించిన ఇప్పుడు ఏదైతే మనం ఈ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామో దీనికి సంబంధించిన వ్యాధులకు మీకు ట్రీట్మెంట్ చేసి మరి దానికి సంబంధించిన దానికి సంబంధించిన నేను స్పీచ్ అండ్ హియరింగ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన మీరు అందరు అంటే అందరు మందికి పబ్లిసిటీ చేయడానికి మీరు అందరు చాలా సపోర్ట్ చేశారు. అది ఇప్పుడు నేను క్యాంప్లో చూసిన ఎంతమందికి ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, బట్ వాళ్ళ ఇప్పుడు వరకు ఎక్కడ హాస్పిటల్కి చూపించలేదు. వాళ్ళకి ఏజ్ అయినా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంటే ఈ కరోనా సిచ్యువేషన్లో బయట వెళ్ళడానికి రాలేదు. అందుకొరకే ఇట్లాంటి పేషెంట్స్కి ఇట్లాంటి పబ్లిక్ ఇట్లాంటి మనిషికి చాలా అంటే ఈ క్యాంప్ది చాలా బెనిఫిట్ అయింది. ప్రాబ్లమ్స్ కోసం అది వెనుకడి సమస్య కోసం మాట్లాడని సమస్య కోసం ఇట్లాంటి అది ఇది చుట్టుపక్కల ఎన్ని ఏరియాస్ ఉంటుంది ఇట్లాంటి నేను కంటిన్యూ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడానికి మీకు ఒకటి హామీ ఇస్తున్నారు. జమ్మికుంట పట్టణంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేయడం పట్ల టీడబ్ల్యూఎఫ్ హుజురాబాద్ నియోజకవర్గ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తూ వారు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అక్రిడేషన్ ప్రాతిపదికన కాకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇవ్వాలని టీడబ్ల్యూఎఫ్ హుజురాబాద్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు పంతాటి రవీందర్ కోరారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ అనేది కొలమానం కాదని సంస్థ యొక్క ఐడి కార్డు వారు రాసే వార్తలు ప్రామాణికంగా తీసుకొని జర్నలిస్టులను గుర్తించాలని కోరారు. గతంలో అనేక సార్లు యూనియన్ తరఫున మంత్రికి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ అక్రిడేషన్లు కొందరికే మంజూరు చేయడాన్ని వ్యతిరేకించారు. దీనికి నిరసనగా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు కోసం నిరసన దీక్షలు చేపడతామని తెలిపారు. రాజేశ్వరరావు గారికి సుధా విన్నపం చేసుకోవడం, లిఖితపూర్వకం రాసిచ్చడము యూనియన్ తరఫున, అందులో ప్రతి ఒక్కరు హామీ ఇచ్చారు తప్ప ఈరోజు ఆ హామీలన్నీ తుమ్ములో విధంగా జరిగినాయి. ఆ హామీలను లెక్క చేయకుండా ఎవరైతే అగ్రేషన్ అనేది పేరు ముందుకు తీసుకొచ్చారు, అగ్రేషన్ నాన్ అగ్రేషన్ లేకుండా అందరికీ ఇస్తామనే ధోరణిలో మమ్మల్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. అయినా మేము దానికి చింతించకుండా ముందుకు పోయి నిరసన కార్యక్రమం తెలియజేద్దామని దానికి మేము అంగీకరించి మా యూనియన్ తరఫున నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ కార్డ్స్ ఉన్నవారే విలేకరులు, అక్రిడేషన్ కార్డు లేని వారు విలేకరులు కాదనే విధంగా వ్యవహరిస్తూ స్థానిక జమ్మికుంట పట్టణంలోని మారుతినగర్లో కొప్పుల ఈశ్వర్ గారి చేతుల మీదుగా అక్రిడేషన్ ఉన్న కార్డులకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఈరోజు ఆ యొక్క స్థలాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు టీడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కమిటీ సభ్యులందరం కలిసి రేపటి నుండి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ యొక్క అక్రిడేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళే విలేకరులు లేని వాళ్ళు కాదనే విధంగా వివరిస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా రేపటి నుండి జమ్మికుంట పట్టణంలో నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా గాంధీ చౌరస్తా వద్ద నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్లో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకి 33 మందికి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. జమ్మికుంటలో వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ అక్రిడేషన్ అంటే అక్రిడేషన్ లేని జర్నలిస్టులు దాదాపు 20-25 మంది జర్నలిస్టులు ఉన్నారు. మేము ఈ హుజురాబాద్ ఎలక్షన్ ఉప ఎన్నిక కంటే ముందు నుంచే మేము అప్పుడున్న మంత్రివర్యులకు, అప్పుడున్న ఆర్డీఓ గారికి, అప్పుడున్న ఎంఆర్ఓ గారికి, సార్ నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులు వాళ్ళము వర్కింగ్లో జర్నలిస్టులు చేస్తున్నాము, చాలా 5-6 సంవత్సరాలు చేస్తూ వస్తున్నాము, మాకు ఇప్పటి వరకు ఎలాంటి రెవెన్యూ లేదు, ప్రజాసేవలు మేము ఎప్పుడు ముందుంటున్నాము, మాకంటూ అందరిలాగా మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి, మాకు ఇల్లు లేని వాళ్ళం ఉన్నాం సార్, ఇళ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి చాలాసార్లు విన్నవించుకున్నాం. ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ కొప్పులీశ్వర్ గారు, మినిస్టర్ కొప్పులీశ్వర్ గారు కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే నాన్ అక్రిడేషన్ లేని జర్నలిస్టులు కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాము, వాళ్ళతో పాటు అందరికీ కూడా ఇస్తాము అని చెప్పేసి. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే తాడేపల్లి సీతానగరం నదీ పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు. పులిచింతల గేటు మరమ్మతుకు గురి కావడంతో ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు.
నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. ఇప్పటికే అధికారులకు పలు సూచనలు జారీ చేశామని తెలిపారు. సాగర్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఈ రోజున వర్షపు నీరు వరద రూపంలో రావటం, అది కాకుండా పులిచింతల్లో 16వ నెంబర్ గేటు విరిగిపోవడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ప్రస్తుతం సుమారు 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉంది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మొత్తాన్ని ఆదేశించడం జరిగింది. ఈ అకాల వరద వల్ల ఏ ఒక్క రైతు నష్టపోకూడదు, ఏ ఒక్క పేదవాడు ఎవరైతే నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారో వాళ్ళెవరు కూడా నష్టపోకూడదు, ఏ ఒక్క పశువు కానివ్వండి ఏది కూడా ఎవరికి కూడా అపాయం జరగకూడదు అని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా యంత్రాంగం నిన్నటి నుంచే కలెక్టర్ గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, మొత్తం అధికార సిబ్బంది యావత్తు కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు వరదని పర్యవేక్షిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపిస్తూ చాలా శ్రమిస్తూ ఉన్నారు. ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఎవరు కూడా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని, నదిని దాటడానికి కానివ్వండి, ఎందుకంటే కొన్ని లంక ప్రాంతాలు ఉన్నాయి, ఆ లంక ప్రాంతాల్లో పంటలు ఇప్పుడు వేసుకునే రోజులు కాబట్టి ఎవరన్నా చెప్పకుండా వెళ్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసి కొంతమందిని బయటికి తీసుకురావడం కూడా జరిగింది. సో ఎవరు కూడా ప్రభుత్వ అధికారులకి చెప్పకుండా తెలియకుండా ఎటువంటి సాహసాలు చేయవద్దని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సమీక్షా సమావేశాలు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ 5 లక్షల క్యూసెక్కులకి దాటదు మించి అని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పడం వల్ల చాలా వరకు కూడా ప్రమాదం జరగకుండా ఉండేటట్లుగా ఉంది. కాబట్టి అలా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు ఎవరు కూడా ఎటువంటి ప్రమాదానికి లోను కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో దళిత సంఘాల నేతలు నిరసనకు దిగారు. గుంటూరు జిల్లా చుండూరు దళితులు మృతి చెంది 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. మృతులకు నివాళులర్పించిన దళిత సంఘాల నేతలు చుండూరు దళితులకు నేటికి న్యాయం జరగలేదని అన్నారు. తక్షణమే దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘం నేత రాజు డిమాండ్ చేశారు. సహనం నీ త్యాగం నీ సాహసం లేకుండా లేదు ఏనాడో ఈ భరత భూమిలోనే మగ్గైపోతుంటినో ఏమిచ్చినా మీ రుణము ఇతరేనో బాబా అంబేద్కరా మా బతుకులకు భాస్కరా మీరే లేకుంటే మేము ఏమైపోతుంటున్నాం. చెరుకు సాములతో కలపము నిలబడి పోగు ఆగస్టు 6వ తారీఖున గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చుండూరు గ్రామంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూస్వాములు, అదేవిధంగా తెలగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు
సామాజిక ఉద్యమాన్ని తట్టుకోలేక దళితులైనటువంటి మాలలను ఊచకోతకు గురి చేశారు. ఈ ఊచకోతకు గురి చేసినప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానివ్వండి, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ కానివ్వండి, పోలీసు వ్యవస్థ, అలాగే న్యాయ వ్యవస్థ మరియు అధికార యంత్రాంగం, మీడియా కూడా దళితుల పక్షాన బాధితుల పక్షాన నిలబడాల్సి పోయి దుర్మార్గంగా ఈ వ్యవస్థలన్నీ కలిసి దళితుల మీద దాడులు చేసి ఊచకోత చేసినప్పుడు చట్టాలు కానీ న్యాయాలు కానీ ఎవరో కూడా మన పక్షాన నిలబడినప్పుడు సామాజికవేత్త కత్తి పద్మారావు, హైకోర్టు న్యాయవాది పంచాతార్గం గారు, అనేక మంది దళిత మేధావులు కలిసి ఒక ఉద్యమాన్ని నిర్మించి సుమారు 10,000 మందితో చుండూరు గ్రామంలో ఆగస్టు 10వ తారీఖున రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వీధిలో ఎవరైతే మృతి చెందారో బాధితులు వారి యొక్క శవాలను తీసుకెళ్లి ఆ రెడ్డిల యొక్క ఇళ్ల మధ్యలో పూడ్చిపెట్టడం రాష్ట్రంలోనూ మరియు దేశంలోనూ పెను సంచలనం సృష్టించింది. దళితులు ఆత్మగౌరవం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కారంచేడు, చుండూరు ఉద్యమాల ద్వారా అనేక మంది దళిత నాయకులు పుట్టుకొచ్చారు. ఆ దళిత నాయకుల స్ఫూర్తితోటే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర గ్రామమైన మార్టేరులో ఈ చుండూరు అమరవీరుల యొక్క నివాళుల సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దళిత నాయకులందరికీ కూడా పేరు పేరున జైభీములు తెలియజేస్తూ ఇదే ఉద్యమ స్ఫూర్తితో మరింత ముందుకెళ్ళి రాజ్యాధికార సాధనలో మనమందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ఎప్పుడైతే దళితులు రాజ్యాధికారం చేపడతారో అప్పుడే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ఆమోదం. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిపై అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్. మార్చిలోపు రాష్ట్ర వ్యాప్తంగా పార్కుల ఏర్పాటు చేయాలని ఆదేశాలు. భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భేటీ. తెలంగాణ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాపై చర్చ. ఈ నెల 15వ తేదీ నుండి రైతుల రుణమాఫీ అమలు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకర్లకు మంత్రి హరీష్ ఆదేశాలు. హంద్రినీవా ఎత్తిపోతలను సందర్శించిన టీడీపీ నేతల బృందం. ప్రభుత్వం హంద్రినీవాకు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నదని ఆరోపణ. ఈ బులెటిన్ వివరాలు. స్టేట్ యూని V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.